అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ की జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ. సనాతన ధర్మ ప్రియులారా, మంత్ర జిజ్ఞాసులారా, మనము సామూహిక రుద్రమంత్రం, అఘోరి తత్వ రుద్రమంత్రాలు మొదటి భాగం ఇచ్చేశాం. మొదటి భాగానికే ఎవరికో ఇబ్బంది అయ్యింది. మనం అది ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి అని మనది ఇంటెన్సిటీ కాదనమాట. ఆ అబ్బాయి పేరు సిద్ధు యోగి అని చెప్పేసి అని ఫేస్బుక్లో ఉంటుంది. చాలా రోజుల నుంచి నన్ను ఫాలో అవుతుంటాడు. నాకు కూడా ఆ అబ్బాయి మీద మంచి అభిప్రాయం ఉండే అనమాట. మొన్నటి వరకు కూడా చాలా మంచి అభిప్రాయం ఉంది, ఇప్పుడు కూడా మంచి అభిప్రాయం ఉంది. నన్ను అమ్మనాబూతులు తిట్టిండు ఆ అబ్బాయి, అయినా కానీ నాకు మంచి అభిప్రాయం ఉంది. ఎందుకని చెప్పేసారంటే నేను వీళ్ళతోటి గొడవ పడి నా సమయాన్ని నేను వృధా చేసుకోవాలి అని చెప్పేసి నేను అనుకోవటం లేదు. నా గురుదేవులు ఏదైతే ఒక మార్గం చెప్పారో, సనాతన ధర్మంలో అందరికీ మంత్ర విద్య అందాలి. ఇప్పుడు ఇతనిలాగా ఎంతోమంది రియాక్ట్ కావచ్చు, ఎంతోమందికి ఇబ్బంది కావచ్చు, అది నాకు సంబంధం లేదు కదా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను మంత్ర విద్య ఇవ్వడము, వాళ్ళకు ధర్మం చెప్పడము నా పద్ధతి, నా గురుదేవులు నాకు అది చెప్పిన ఆజ్ఞ అది. అయితే ఈ అబ్బాయి నాకు ఫస్ట్ ఫోన్ చేసి నా దగ్గర నుంచి మీ దగ్గరికి శిష్యులు వచ్చారండి అనేది ఆ వాయిస్ మీకు వినిపిస్తాను, వినండి. ఇది కొంచెం పూర్తిగా వినండి అనమాట. ఈ వీడియో పూర్తిగా వినండి, మీకు కూడా ఇంకొక అర్థం అవుతుంది అనమాట. నమస్కారం. బాగున్నాను. నేను సిద్ధులు మాట్లాడే చింతలపేట వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం. చెప్పండి. బాగున్నారా? బాగున్నాను, చెప్పండి. మీకు ఈ మధ్య ఫస్ట్ ఇప్పుడే ఫోన్ చేసిండు. మనకు అతనికి పరిచయాలు లేవు. ఏమైనా కానీ యూట్యూబ్ని ఫాలో అయ్యేవాళ్ళు మనం కూడా సింపుల్గా సైలెంట్గా ఉండేవాళ్ళం. కానీ మనం ఎన్నడూ కూడా అతను ఏమనలేదు, మననే అతను ఏమనలేదు. ఇప్పుడే అనమాట స్టార్ట్ అయ్యింది. వినండి అతను ఏం మాట్లాడింది అనేది వినండి. ఇప్పుడు సోలం రామారావు అని చెప్పి మీ దగ్గర వచ్చి ఏమైనా ఉపదేశం ఇస్తున్నారా? ఒక 5 మంది వచ్చారు మిత్రులారా మన దగ్గరికి. 5 మంది వచ్చేసి దీక్ష కోసం అని చెప్పేసి అని వచ్చారు. నేను కూడా వాళ్ళకి దీక్ష ఇచ్చాను అనమాట. ఆ అబ్బాయి ఇప్పుడు ఈ పేరైతే ఏమైతే రామారావు అని చెప్పేసి చెప్తున్న అబ్బాయి కూడా వచ్చిండు. నేను అతను ఏమైంది, వాళ్ళు నాతోటి ఏం మాట్లాడారు, నేను వాళ్ళతో ఏం మాట్లాడినాను నేను చివరిలో చెప్పుకుందాం మనం ఈ ఆడియోలు విన్న తర్వాత. నాన్న ఇప్పటి వరకు నేను ఎవరికి ఉపదేశాలు దాంట్లో ఇవ్వలేదు. ఇవ్వాలని ఉపదేశాలు అండి. ఒక్క నిమిషం స్వామి, చిన్న మాట. వయసులో పెద్దవారు, మీరు జ్ఞానంలో పెద్దవారు, వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరి పేరు ఫోటో పెట్టండి నాకు. నీకు ఇప్పుడు ఇదే నెంబర్ వాట్సాప్ ఉందే? ఉంది, నేను సెండ్ చేస్తాను. మీరు కూడా పెట్టండి ఫోటో. అతనితో కూడా నేను ఫోన్ నెంబర్ ఫోటో అడిగినా చెప్పలేదు నాకు. ఇది అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఇది అయిపోయిన అల్లంపూర్లో మనము దీక్షలు ఇద్దాం అనుకున్నాం. కాలము కర్మ మనకు కలిసి రాలేదు. ఆ పిల్లలు, నన్ను నమ్ముకొని వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి మంత్రం అందాలి అని చెప్పేసి నేను నా టెన్షన్లోనే ఉన్నా. మా గురువుల గారితో మాట్లాడడము, అక్కడేదైనా ఫంక్షన్ హాల్ బుక్ చేద్దామా, లేకపోతే హైదరాబాద్ పిలుద్దామా, లేకపోతే కర్నూలు పిలుద్దామా, పిల్లలకు ఎలా న్యాయం చేయాలి, వాళ్ళకి మంత్రం అందాలి కదా అని చెప్పేసి నేను ఆ టెన్షన్లోనే ఉన్నా. మళ్ళీ ఫోన్ చేశాడు. ఇప్పుడు ఫోన్ చేసిండు కదా వాట్సాప్ చేస్తానని, ఆ అబ్బాయి ఫోటో నాకు షేర్ చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన అనమాట. అది విందాం ఇప్పుడు. చెప్పండి. చూసారా? లేదన్నా, వేరే ఫోన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ పేరేం పేరు? నేను చింతలపేట వీరబ్రహ్మేంద్ర దేవస్థానం మా పీఠం అది. వీడు మా పీఠంలో వచ్చే ఒక సంవత్సరం దాకుండి బాగా చాలా మంచి మంచి పనులు చేసేవాడు. తర్వాత మీకు రోగం పుట్టింది. ఆ రోగం నుంచి కొంచెం గడ్డ పెట్టేసాం. ఆ పిచ్చి కావాలని ఎక్కువ చాలా జాగ్రత్త. ఎందుకంటే మీ కాడికి ఇప్పుడు ఆయన ఏ ఇంటెన్సిటీ తోటి ఆ పిచ్చి అనడో మనకు తెలియదు. కాకపోతే మనకు సత్రాలు, మఠాలు, ఆశ్రమాలు ఏవి లేవు. అమ్మవారి దయ వల్ల మనం ఏమైనా కానీ వాళ్ళకు విద్య జ్ఞానం చెప్పేసి మీ ఇంటి దగ్గరనే వెళ్ళి మీకు అనుకూలమైన ప్రాంతాలకు వెళ్ళి సాధన చేసుకోమని చెప్పేసి అని చెప్తున్నాం. మనం సన్యాసులం కాదు. మనకు ఎట్లా అంటే పీఠాలు మఠాలు లేవు ఇప్పటి వరకు అయితే. అమ్మవారి దయ వల్ల తర్వాత ఏమో కానీ గురుదేవుల ఆజ్ఞ అది, మన చేతులు అయితే ఏముండదు. మేము ఎప్పుడు కూడా ఒక దగ్గర కూర్చోవాలని చెప్పేసి లేదు. అందుకోసం చెప్పేసి నేను సాధనల కోసం తిరుగుతుంటాను. నేను శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు సాధన కోసం తిరుగుతుంటే అది కూడా తిట్టిండి ఈ అబ్బాయి. అది కూడా మీకు నేను ఇప్పుడు వినిపిస్తాను. రెండో కొద్ది పాటలు చేస్తాడు.
ఎందుకంటే ఫస్ట్ చాలా వినయంగా విజేతలుగా ఎట్లంటే ఒక తల్లి నీతో నేను తర్వాత మాట్లాడతా బాబు. ఆ అబ్బాయి ఫోన్ చేసినప్పుడు లేదు గురుదేవ్, లేదు. ఆ అబ్బాయి ఫోన్ చేసినప్పుడు నాకు మా గురువు గారు ఫోన్ చేసిండు, పిల్లలకి ఎలా న్యాయం చేద్దామని చెప్పేసి అని. అంటే నేను ఆయనతోటి మాట్లాడుతున్నాను అనమాట. ఆయనతోటి మాట్లాడుతుంటే ఈ అబ్బాయికి నేను కట్ చేసిన. మా పెద్ద ఆయన ఫోన్ చేస్తుంటే నేను తర్వాత మాట్లాడతానని చెప్పేసి అని ఇతన్ని నేను తీసేసేసి మా పెద్ద ఆయనతో మాట్లాడుతున్నాను. అదే గురుదేవ్ అని చెప్పేసి అని వచ్చిందనమాట. మా పెద్ద ఆయన నేను మా గురువు గారిని నేను గురుదేవ్ అనే పిలుస్తాను. ఇప్పుడు ఆ అబ్బాయి ఈ విషయం ఈ కాంట్రవర్సీ అయిన తర్వాత ఎప్పుడు తిట్టిండో తెలియదు. వాళ్ళకే వేరే వాళ్ళకు ఫోన్ చేసి నన్ను తిట్టిండు, ఎంత బండబూతులు తిట్టిండు అని చెప్పేసి అంటే అది కూడా మీరు ఒకసారి వినండి. మనకు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ లేవు కదా, అందుకోసం చెప్పేసి అని వెతకాలన్నమాట. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి వెతికి మరీ మీకు నేను వినిపిస్తున్నాను. ఈ అబ్బాయి నన్ను తిట్టిన మాటలు ఇప్పుడు మీరు వినండి. ఇంత ముందుకేమో సంస్కారబద్ధంగా మాట్లాడండి కదా, ఆ సంస్కారం అనేది ఇప్పుడు చూపిస్తాడు, వినండి. నన్ను బట్టలు ఇడిపించి కొడతా అని చెప్పేశారంటే నేను భయపడిపోయిందంట అతనికి. వినండి, క్లియర్ గా వినండి. లేదు మీ వాళ్ళ విషయాలు మాకు తెలుసు, మీరు చెప్పాను ఫస్ట్ కనుక్కోవాలా, నువ్వు అసలు విచారించకుండా ఏం కనుక చేస్తావు. అంటే ఇప్పుడు ఈడ నచ్చకపోతే ఇంకోసాట నచ్చకపోతే ఇంకోసాట అంటే ఎంతమంది మారుస్తున్నారు వీళ్ళు. ఒకసారి కూడా వస్తే విధంగా ఉండేది తింటా వీడికి. కడపకి ఏమన్నా అందరు తింటారా, అక్కడ ఏమన్నా గడ్డి తింటాడు నా కొడుకు. ఈ తిట్టే కడుపు కన్నం తింటావా గడ్డి తింటావా ఎంతమందిని మారుస్తాడు అనేదేమో మనని కాదు, ఆ రామారావు అనే అబ్బాయిని తర్వాత మళ్ళీ వినిపిస్తాడు. దగ్గర తీసింది వాడిని ఎంత నమ్మింటే నేను ఇద్దరు వాడిని ఊరికైతే వదలం చూడుతాను. వాడిని నరకం చూపిస్తా ఖచ్చితంగా. ఏదైతే వదలమని ఇంతవరకు ఎంతో మంది చెప్పాను, నేను ఎవ్వరిని కూడా ఏం కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మనం దూరం చేసుకోకూడదు. మళ్ళా నాకు ఫోటోలు పెట్టాలి వాడు. బుద్ధల పోగాడు మనకి విషయం ఆ ఫోటోలు పెట్టిన విషయం అదంతా మనకు తెలియదు అనమాట. అసలు ఈ ఫోటో చూసిన తర్వాతనే ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసిండు అనమాట. ఈ సిద్ధు అనే అబ్బాయి, ఈ రామారావు అనే అతనికి ఏ యూట్యూబ్ అదేంటి వాట్సాప్ లో చేసిండో, తర్వాత మరి స్టేటస్ పెట్టుకుంటో ఏందో మనకు సంథింగ్ తెలియదు, అస్సలే తెలియదు అనమాట. కొత్త గురువు దగ్గర చేద్దాం స్వామి, మీరేమనుకోద్దు. కొత్త గురువు అంటే నేను కొత్త గురువు అని చెప్పంటే అప్పుడు వాడు ఫోటో పెట్టి స్టాటస్ పెట్టాడు. స్టాటస్ లో టీపీ ఇంతకు నాకు వాళ్ళు పెట్టింది కదా, తీసేసి వాళ్ళు పెట్టాడు. నాకు ఆల్రెడీ వాడు పరిచయం వాళ్ళనిగా వారికి ఫోన్ చేశాడే. వాడి నా నెంబర్ చూడిందో మరి ఇట్లా వాడు ఏదో చూస్తే సార్ నమస్కారం యాదవ్ చెప్పండి ఎవరు అని మనం అన్నాము. ఆయన ఏం చెప్తున్నాడు అబ్బాయికి, స్వామి నమస్కారం అని చెప్పేసి అని నేను అన్నానంట. ఆయన నన్ను నమస్కారం చేస్తే నమస్కారం చెప్పండి ఎవరు అని చెప్పేసి అని మనము రిసీవ్ చేసుకున్నాం. నాన్న అని చెప్పేసి అని పిలిచిన నేను. అలంపూర్ జోగులమ్మ నుండి శ్రీశైలం వస్తున్నాడు. ఏదా ఇంతకీ అంత పుట్ట పక్కిన ఎప్పటి సార్ వేసుకుంటే ఏంది అట్లా మాట్లాడుతున్నాయా పల్లె నుండి కాడికి వచ్చాడు కదా అంటే అవును స్వామి ఒకసారి ఎంత తీసుకున్నారు వాళ్ళందరూ అప్పుడు అంటే చేరి 10,000 తీసుకున్నారంట. మనిషికి 10,000 రూపాయలు నాకు వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి అని ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పిండు మనకి. ఈ అబ్బాయి నిరూపించాలి, నేను ఎవరి దగ్గర 10,000 తీసుకున్నానని చెప్పేసి అని నిరూపిస్తే నేను ఒప్పుకుంటాను. ఏంది చూడండి, ధర్మము సనాతన ధర్మం కోసం ఉచిత సేవ అని చెప్పేసి అని నేను అన్ని కూడా చెప్పాలి, చేపియాలి, ఇది భారతదేశ ప్రపంచ ప్రఖ్యాతి చెందాలి, శివపూజ అందరికీ తెలియాలని చెప్పేసి అని గురుదేవుల ఆజ్ఞానుసారం నేను పోతుంటే ఇంత చిల్లరగా ఆలోచించడము, ఇంకా ఎంత గలీజ్గా మాట్లాడతాడో చూడండి మీరు. అంటే డబ్బులు తీసుకొని కోళ్ళు కుక్కలు కోసుకొని తినకుండా పరమట పుట్టిన కొడక తిరిగారు నువ్వు అంటే కోళ్ళు కుక్కలు నేను కోసుకుంటా బరగొట్లు అది ఏంది అంటున్నాడు అనమాట. అది నంద్యాల భాష కదా, నాకు పెద్దగా సరిగ్గా అర్థం అవుతలేదు.
కొడక దగ్గరలో ఉన్నావు మా వాళ్ళు వేయాలమ్మ ఉద్యోగులు అమ్మని నా శిష్యులు అంటూ ఉన్నారు. భర్తలు ఇప్పించి ఆయన గుడికలు కట్టేసి నా కొడుకు అని చెప్పి. ఎవరు స్వామి? రామరాజన్న స్వామి కాదు, వాళ్ళ గురువు గారిని మహేష్ గారినా? ఎరుపుకు నా కొడుకు కూడా అందరం ఉంటాడే తింటాడు. ఉంటా పత్రికలు అంటే కొడుకు ఇంతకు ఎవరు వాడు ఇంతకి ఏడు వచ్చింటాడు. వాడిని ఆశ్రమం ఎక్కడ వాడెక్కడ ఒక పట్టంగా నా కొడుకు మనం తిరుగుకుంటా అంటారు. అవి ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఇంతకుముందు ఏం చేసేవాడు, ఎక్కడైనా తీసుకున్నావా లేదా, అక్కడి నుంచి ఒక తీసుకున్న గడ్డ కోసం ఎందువల్ల నీకు ఏం జరిగిపోయినావు అక్కడ, అసలు వాడిని మనం ఏమన్నా వాడు దీని గురించి నేను పెద్దగా బాధపడలేకపోతున్నా. వాడు మళ్ళీ అన్నదాన కార్యక్రమాలకు డబ్బులు వేసే వాళ్ళకు కూడా ఫోన్ చేసి అదే పని కట్టుకొని చెప్తున్నాడు, చేయొద్దండి డబ్బులు అవసరం లేదు, ఎందుకు చేస్తున్నారు చేయట్లేదు అక్కడ. వాడికి కంటేమైనా మడ్డ పెట్టారని లంచ కొడుకు వాడికి. ఇప్పుడు ఈ అన్నదానానికి డబ్బులు వేస్తుంటే వద్దు అది ఇది అన్నది మనం కాదనమాట. ఈ రామారావు అనే అబ్బాయి కావచ్చు, ఇంకెవరో కావచ్చు, మనకు సంబంధం లేదు. బాబు సిద్ధు, నేను నీతోటి నేను గొడవ పడాలని చెప్పేసి అని నేను అనుకోవడం లేదు. నువ్వు నన్ను అన్ని బూతులు తిరుగుతున్నా కానీ నాకు నవ్వే వస్తుంది. ఎందుకని చెప్పేసానంటే అది ఇంకా నీ విజ్ఞత, నీ కథ. అది నేను నేర్చుకున్న నా విద్య నన్ను తీసుకొని పోతుంది. నీకు నేర్పిన నీ గురుదేవుల సంస్కారం కావచ్చు, నీ సంస్కారం కావచ్చు, అది నీ ఇష్టం. మీ పిల్లలతోటి నీకు ఏదైనా ఇష్యూ ఉంటే నువ్వు వాళ్ళతో మాట్లాడి చర్చించేసి దాన్ని తెంపుకో. మధ్యలోకి నన్ను తీసుకురావడం అది సభ్యత కాదు, అది పద్ధతి కాదు అని చెప్పేసి అని మాత్రం ఇది గుర్తుపెట్టుకో. మీదేమైనా ఉంటే చూసుకోండి. నువ్వు వచ్చినా కానీ నీకు నేను మంత్రం ఇచ్చేస్తా. సనాతన ధర్మాన్ని ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళు ఎవరొచ్చినా కానీ వాళ్ళకు నేనే ఓ 50 రూపాయలు ఖర్చు పెట్టి 2 రుద్రాక్షలు తీసుకొచ్చి, ఒక గజ్జ తీసుకొచ్చి, ఒక గురుకంటి వేసి మంత్ర ఉపదేశం చేసి వాళ్ళకు 50 రోజులు, జీవితకాలం ఉండదు, 50 రోజులు వాళ్ళకు నేను పుషప్ ఇస్తా. ఎలా సాధన చేయాలి ఏంది అని చెప్పేసి అని. అసలు ఈ అబ్బాయిని నేను గెలకడానికి కారణం ఏంది అని చెప్పేసి అంటే ఉదయం నేను ఫోన్ చేసిన, అది మహాత్మా మీ పేరేంది అది ఇది అని చెప్పేసి అని ఫోన్ చేస్తే అది కూడా ఆడియో మీకు వినిపిస్తా. ఈ వీడియో ఆడియో ఇది పూర్తి వినండి. ఇది విన్న తర్వాత అది కూడా వినిపిస్తాను. నేను మధ్యలో మాట్లాడొద్దు, మళ్ళా ట్రాక్ తప్పుతాం మనం. కూతురు కాదు వాళ్ళని వదలని చూడు. అసలు నేను ఇంతవరకు ఎవ్వరు కూడా ఇంత రెప్యుటేషన్ పడకని నా పర్సనల్ ఇష్యూ తీసుకోలే. వాడు నా గురించి బ్యాడ్ గా స్పాయిల్ చేయడం చెప్పి మొదలు పెట్టుకున్నాడు. వెంకటేష్ అయిపోయినాడు, నేనేం మాట్లాడలేదే. జిందం పోయినాడు, నేనేం మాట్లాడలేదే. అందరికి అడిగినాడు, నేను ఎవరిని కూడా ఇంతవరకు ఎవరు కూడా డిస్టర్బ్ చేయలే. వీడు అదే పనిగా పని కట్టుకొని నా గురించి తప్పుడుగా ప్రచారం చేస్తే వాళ్ళని ఎట్లా వదులుతాను? వాళ్ళకి నువ్వు కూడా ఒకసారి ఫోన్ చేసి చెప్పు, ఒరే నీకు సావకాలం దగ్గరకు వచ్చిన చేతులు ఖచ్చితంగా చూడు ప్రసన్న, వాళ్ళకి మాత్రం 30 గంటలు ఖచ్చితంగా. అసలు నా జీవితంలో ఎవరు కూడా మా వాళ్ళు ఇంతవరకు ఇంత పనులు చేయాలి. వీళ్ళు చాలా కొద్ది పని చేసి ఉంటారు. ఇది ఆడియో. ఆ అబ్బాయి నన్ను తిట్టింది, నన్ను గుడ్డలు ఇడిపించి కొడతాడంట, నన్ను అలా శిష్యులతోటి కట్టేపిస్తాడంట. మిత్రమా, ఇంకా ఇది అది నీ విజ్ఞతనే. నేను ఒక దోమతెర చేసుకొని సాధన చేయండి అని చెప్పేసి అని నేను ఒక వీడియో పెట్టినాను అనమాట. శరీరాన్ని రక్షించుకోవాలమ్మా, అప్పుడే మనసు లగ్నం అవుతుంది. నువ్వు అంత తీవ్రంగా చేస్తానంటే చెయ్యి మిత్రమా, నేను కాదనను. నన్ను ఆశ్రయించుకొని వచ్చినోనికి నేను సుఖభోగాలే చూపిస్తా. వాని మనసు లగ్నం అవడం నాకు ముఖ్యం, వాని కుదించడం కాదు. వానికి విద్య నేర్పడం నాకు ముఖ్యం, వాని భయపట్టియడం కాదు. మంత్ర విద్యల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. నువ్వు కఠినంగా చేస్తానంటే నీ ఇష్టం, అది నువ్వు అంత కఠినంగా తీవ్రంగా చేస్తానంటే నీ ఇష్టం. నా దగ్గరికి వచ్చినాక నేను ఏవైతే నాకు సాధనాలు ఉన్నాయో ఏదైనా వాడుకుంటా. నేను మంత్ర సాధనకు ఏదైనా వాడుకుంటా. నా పిల్లలు కూడా ఏదైనా కానీ చూపిస్తాను, నేర్పిస్తాను. నేను వాడుకున్నవి నాకు రిజల్ట్ వచ్చినా నేను నా పిల్లలకు నేర్పిస్తాను. నేను ఆశ్రయించి వచ్చిన వాళ్ళకి. ఈ అబ్బాయిది ఇంకో ఐడియా కూడా ఉంటుంది అనమాట, అది కూడా వినండి మీరు. ఇది నేను పొద్దున ఆ అబ్బాయికి నేను ఫోన్ చేసిన అనమాట. ఎప్పుడు మనకు మంచిగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అబ్బాయి ఇంత పొడుగు, నేను ఒక చిన్న వీడియో ఒకటి పెడితే ఇంత పొడుగు రాసిండు, ఇది తెలుసుకో అది చేసుకో అని చెప్పేసి అని.
అదేంటి ఇట్లా పెట్టిండేంది అని చెప్పేసి అని పెట్టినా నేను. హలో, ఈ వాయిస్ మహాత్మా మీ పేరేం పేరు? చెప్పండి పూర్తిగా. అలా చెప్పాలన్నా. నేను మహాత్మా అంటే ఆ అబ్బాయి నన్ను అన్నా చెప్పండి అన్నా అన్నాడు. ఇంతకుముందుకు ఏమన్నాడు, తిక్కప్పుకు నా కొడక, ఎరిపుకు నా కొడక, లంజావడక, లంబిడి కొడక అని చెప్పేసి అని తిడితే నేను ఆయనకు మర్యాద ఇచ్చిన అని చెప్పేసి అన్నాడు. ఇది నేను ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ బిజీ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఆయన పొద్దున ఇవాళ ఫోన్ చేసిండు అనమాట. ఇవాళ ఫోన్ చేసేసి పర్టికులర్గా టైం నాకు గుర్తులేదు, అప్పుడు కొంచెం అటు ఇటుగా ఒక 12 కావచ్చు నేను అనుకుంటున్నా. 12 గంటలకి ఫోన్ చేసిండు. ఇది ఏందయా ఇట్లా రియాక్ట్ అయింది అని చెప్పేసి నేను ఫోన్ చేసిన. అబ్బాయి నాకు ఎప్పుడైనా కానీ పాజిటివ్గా పెట్టే అబ్బాయి ఇట్లా ఎందుకు ఇచ్చిండు అని చెప్పేసి అని చేస్తే, ఇక్కడ 5 మంది నా దగ్గరికి వచ్చిరని చెప్పేసి అని, ఇక్కడ ఇంత ఆనం ఇట్లా బడ్డింగ్ పడిందని, ఇలా ఆశ్రమాలకు సత్రాలకు వాళ్ళు సేవ చేసేది ఇదంతా నష్టపోయారని మనకు తెలీదు. నేను నా దగ్గరికి వచ్చిన వాడిని ఎవరు అయినా కానీ నేనేం ఆశించడం లేదు కనుక వాళ్ళ పూర్వపురాలు నేనేం తెలుసుకోలేదు. నేను సాధన చెప్పేటప్పుడు ఒకటే చెప్తాను, మీరు ఇవాళనే పుట్టిరు, ఇవాళనే మీరు రుద్రాంశగా మీరు పుట్టారు, శివ కింకరులు మీరు. సనాతన ధర్మం విశిష్టత, దేవత ఒక లక్షణాలు ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి, 10 మందికి నేర్పాలి, ధర్మం మీరు పాటించాలి. నేను ఇదే చెప్తాను అంతే. వాళ్ళ భూతకాలంతో మనకెందుకు, వాళ్ళ శారీరకంగా ఈ హ్యూమన్ బీయింగ్ వాడు, వానికి కూడా పాపం ఉండొచ్చు, పుణ్యం ఉండొచ్చు, ఎనీవేర్ ఏదైనా ఉండొచ్చు, మనకు సంబంధం ఎందుకు? అది అని పర్సనల్ లైఫ్ కదా, నాకు పర్సనల్ లైఫ్తో నాకెందుకు? ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ నాకు సంబంధం లేదు, డివోషనల్ లైఫ్ మాత్రమే నేను గైడెన్స్ చేస్తాను. నేను చాలా మంది కూడా పిల్లలు నా దగ్గరకు వచ్చేసి ఉపదేశం తీసుకున్న తర్వాత కూడా స్వామి ఇదే అది ఇది అని చెప్పేసి అంటే, బాబు నీకు విద్య నేర్పేదే నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకోవడానికి. ఈ 50 రోజులు నువ్వు సాధన చెయ్యి, తర్వాత ఏ దాని నుంచి ఎలా బయటపడాలి అనేది నీకు నువ్వుగా బయటపడే విధానాలు మేము నేర్పిస్తామని చెప్పేసి అని చెప్తాను నేను. ఈ ఆడియో వినండి మీరు. మీ పేరు పేరు సరిగ్గా చెప్పండి, నాకు గుర్తులేదు. నువ్వు పేరు అన్ని తెలంగాణ చేసింటావులే. లేదు సద్గురు సిద్ధయ్య అని చెప్పేసి అని, నేను శ్రీ శ్రీ సద్గురు సిద్ధయ్య అని చెప్పేసి అని వస్తేనే అదే చేసుకున్నాను. సిద్ధయ్యగానే మీకు అది ఉంది అనమాట నా దగ్గర. మంచిది ఐడి చెప్పండి. పేరు నాకు తెలియదు. నువ్వు నాకు జగద్గురు శంకరాచార్య చెప్పు, ఇది చెప్పు, అది చెప్పు, నీ దగ్గరికి ఎవరైనా వస్తే అది చేయి ఇది చేయి అని చెప్పేసి మెసేజ్ పెట్టినావు కదా. నువ్వు ఏ ఇంటెన్షన్ తోటి పెట్టినావో, నువ్వు వాళ్ళ దగ్గర ఏం ఆశించి నువ్వు వాళ్ళకి మంత్రం ఇచ్చినావు నేను చెప్పేది పూర్తిగా నేను చెప్పేది. నువ్వు ఫస్ట్ నువ్వు మాట్లాడేది ఒరేతారని మాట్లాడేది మాడుకో. ఫస్ట్ సందేశాత్మకంగా మత్సంగా మర్యాదగా మాట్లాడు. నేను చెప్పేది నువ్వు ఇప్పటివరకు నేను ఎవరైనా నిన్ను అనలేను లేదు. మహాత్మా అన్న పూర్తిగా కాల్ రికార్డ్ చేసా ఇప్పుడు. హలో, నాకు నవ్వొస్తుంది, నాకు నవ్వ ఆగట్లేదు అనమాట. బండబూతులు తిట్టిన ఈయననే విఘ్నత గురించి మాట్లాడుతున్నాడు, విఘ్నత గురించి బండబూతులు తిట్టిన ఈయననే మాట్లాడుతున్నాడు అనమాట. నేను రా అన్న కోపంలో, ఆయన పేరు కూడా అడిగితే చెప్పలేదు, తెలుసుకున్నావు కదా అంటున్నాడు. అంటే ఇది పెద్దగా అయ్యి ఉంటుంది పంచాయతీ అని చెప్పేసి ఆయన అనుకుంటుండు. మిమ్మల్ని పట్టించుకునే నాకు టైం లేదు మిత్రమా. మీలాంటి వాళ్ళు ఎంతోమంది రావచ్చు, వాళ్ళకు మీకు ఏమని ఉంటే మీరు చూసుకోండి. నా దగ్గర ఎవరు వచ్చినా కానీ నేను వాళ్ళకు మంత్ర విద్య నేర్పిస్తా. సనాతన ధర్మం అభివృద్ధి చెందాలి. మీలాక ఏవి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు సంబంధం లేదు. నిజమైన విద్య వాళ్ళకు అందక వాళ్ళు కన్వర్టెడ్ అయిపోవడము, మంత్రం మీద దైవం మీద నమ్మకం ఏర్పడకపోవడం అనేది జరుగుతుంది. ఇవాళ కూడా పొద్దుగానే ఒక ఫోన్ వచ్చింది. నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చేసి ఫోన్ చేసిండు, వేరే దగ్గర నేను మంత్రం తీసుకున్నా, ఆ మంత్రం నాకు పనిచేయలేదు, అసలు నాకు దేవుళ్ళు దయ్యాలొద్దు ఏది లేదు, దేవుళ్ళ కన్నా దయ్యాలు నమ్ముకునేది బాగుందని చెప్పేసి అని అబ్బాయి అంటే, నువ్వు రా నీతో నేను మాట్లాడతా అని చెప్పేసి అని నా ఫ్రెండ్ అన్నాడంట. అంటే కొంచెం మోటివేట్ చేద్దాము, ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి చెప్దాం అని చెప్పేసి అని ఆయన ఒక సహాయం అన్నమాట. అంటే నోటి సహాయం చేసేసి మళ్ళీ ఆయన కొంచెం విధి విధానాలు తెలుపుదామని. మా ఇంటెన్సిటీ అది, మా గురువులు మాకు అది నేర్పించారు. వచ్చిన మంత్రాలు సరిగ్గా లేవు. ఇప్పుడు ఎక్కడ యూట్యూబ్ మాధ్యమంలో ఎక్కడెక్కడ ఉంది, ఆ మంత్రాలు వాళ్ళకి పలుకుతలేవు, వాళ్ళ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అవుతలేవు. వాళ్ళకి ధర్మం మీద ఒక అభిప్రాయం వస్తుంది. ఆ ధర్మం మీద అభిప్రాయం వస్తున్నప్పుడు మరి మేము రావాలా కదా. గురు ఆజ్ఞగా వచ్చిన నేను కూడా, నేను సొంతంగా రాలేదు. వాళ్ళకి ధర్మం మీద అభిమానం వచ్చినప్పుడు ఆ ధర్మం ఒక విధి విధానం చెప్పాలి, ఆ మంత్రం ఒక ఎలా చేయాలి నేను చెప్పిన తర్వాత వాళ్ళకి అనుభవాలు వస్తుంటే వాళ్ళు కూడా నిలబడుతుంటారు. సత్యం అనేది ఉంది మన దగ్గర కూడా, కానీ నిజమైన గురు పరంపరలో నిజమైన ఒక మంత్రంలో ఉంది అని చెప్పేసి అని వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది అని చెప్పేసి అని మేము ఇది ఏర్పాటు చేసుకున్నాం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, బాబు సిద్ధు యోగి గారు, మీకు వాళ్ళకి ఏమని ఉంటే మీరు చూసుకోండి. మధ్యలో మమ్మల్ని కెలకడము, మనల్ని తిట్టడము అది సభ్యత కాదు.
నువ్వు వాళ్ళతో చూడు, వాళ్ళతో మాట్లాడుకో, ఏమని ఉంటే నువ్వు సొల్యూషన్ సెటిల్మెంట్ చేసుకోండి, నాకు సంబంధం లేదు. అది ఎందుకని చెప్పేసి అంటే మీకు ఆర్థికంగా ఏవైనా మధ్యమాలు ఉండొచ్చు, నాకు వాళ్ళకి ఆర్థికంగా ఏం లేదు. నువ్వు వాళ్ళ దగ్గర నేను 10,000 తీసుకున్నాను చెప్పేసి నన్ను నిరూపించు. నేను ఎవరి దగ్గరైనా 10,000 తీసుకున్నాను చెప్పేసి నిరూపించు. ఇది ఫీజు అని చెప్పేసి అని, ఇది పెట్టిందని చెప్పేసి అని. నేను నా ధర్మం కోసము వెళ్ళిపోతుంటే ఇది ఇంకా అంతర్శత్రువులు అన్నమాట. సనాతన ధర్మంలోనే అంతర్శత్రువులు వీళ్ళు. ఇంకా వీళ్ళని ఎలా ఎదుర్కోవాలి ఏదనేది ఇంకా కూడా ప్రపంచానికే నేను వదిలేస్తున్నా. ఎందుకని చెప్పేసానంటే నేను నా పెద్ద గోల్ పెట్టుకున్నా, అందరికీ కూడా మంత్ర విద్య అందాలని. ఇలాంటి వాళ్ళ గురించి కూడా నేను పట్టించుకొని ఆలోచించి ఏదోటి చెప్పడం ఏదోటి చేయడం అనేది నాకు టైం వేస్ట్ అవుతుంది. అందుకోసం చెప్పేసి జస్ట్ ఫస్ట్ వీడియోకు రియాక్ట్ వచ్చింది, ఇది ఏంది అని చెప్పేసి అని చూసేసి ఈ యొక్క వీడియో అయితే నేను చేసి వదిలేస్తున్నాను మిత్రులారా. అంతకన్నా ఎక్కువ నాకు ఇంకా నాకు ఇబ్బంది అవుతుంది అనమాట. అంతకన్నా ఎక్కువ నేను రియాక్ట్ అవ్వలేను. నేను మీ సాధక్ మహేష్, తాంత్రిక పాఠశాల, నర్మదేయార్. ఓం నమ శివాయ. నాగురోరధికం నాగురోరధికం నాగురోరధికం. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ.